ఇటీవల వచ్చిన సరిపోతా శనివారం సినిమాతో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకుంది. ఈ మూవీతో ప్రియాంక తెలుగులో మొదటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నాని గ్యాంగ్ లీడర్ మూవీతో ఈ బ్యూటీ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. నటిగా ఆమెకది రెండో సినిమా. తర్వాత శర్వానంద్ శ్రీకారం చిత్రంలో నటించింది. డాక్టర్ మూవీలో శివకార్తికేయన్ కి జోడిగా కాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక కెరియర్ లో ఫస్ట్ సక్సెస్ అందుకుంది. దీంతో వెంటనే తమిళంలో ప్రియాంక అరుళ్ మోహన్ కి అవకాశాలు వచ్చాయి. ఈ ఏడాది తమిళంలో రిలీజ్ అయిన కెప్టెన్ మిల్లర్ లో ధనుష్ కి జోడిగా ప్రియాంక కనిపిస్తోంది. గ్యాంగ్ లీడర్ తర్వాత సరిపోదా శనివారం సినిమాలో నానితో మరోసారి జతకట్టిన ప్రియాంక సూపర్ హిట్ అందుకుంది. మరోవైపు జయన్ రవికి జోడిగా నటించిన తమిళ్ మూవీ బ్రదర్ రిలీజ్ కి సిద్ధమైంది. మరో తమిళ్ సినిమా కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జోడీగా ఓజీలో ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో జోరు మీదున్న ప్రియాంక అరుళ్ మోహన్ ఇప్పుడు మాస్కా దాస్ విశ్వక్సేన్ తో జత కట్టబోతోంది. కేవి అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్సేన్ మూవీ చేస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే సినిమాకి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మూవీ వచ్చే ఏడాదిలో రిలీజ్ కావచ్చని అనుకుంటున్నారు. ప్రస్తుతం విశ్వక్సేన్ మెకానిక్ రాకీ రిలీజ్ కి సిద్ధమవుతోంది. లైలా అనే మూవీ షూటింగ్ దశలో ఉంది. తర్వాత పోలీస్ ఆఫీసర్ గా ఒక సినిమా చేస్తున్నారు. ఈ మూవీ కంప్లీట్ చేసిన అనంతరం విశ్వక్సేన్ అనుదీప్ తో మరొక సినిమా స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక ఈ ఏడాది సరిపోతా శనివారంతో తెలుగు ప్రేక్షకులకు అలరించిన ప్రియాంక అరుళ్ మోహన్ వచ్చే ఏడాది ఓజీతో పాటుగా విశ్వక్సేన్ చిత్రంలో ప్రేక్షకులని పలకరించడం గ్యారంటీ అనే మాట వినిపిస్తోంది. ఈ లోపు తెలుగులో ఈ అమ్మడు ఇంకెన్ని అవకాశాలు సొంతం చేసుకుంటుందో వేచి చూడాలి.